నెల్లూరు నగరం పసుపుమయమైంది. తెలుగు మహిళలు కదం తొక్కుతూ ముందుకు కదిలారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ కొట్టడంతో మహిళల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. శనివారం నెల్లూరు నగర పురవీధుల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ, ట్రంక్ రోడ్డు, నర్తకి సెంటర్, ఆత్మకూరు బస్టాండ్ మీదుగా పప్పుల వీధి వరకు సుమారు 10,000 మందికి పైగా మహిళలు క్రమశిక్షణతో కూడిన ర్యాలీ చేపట్టారు. సూపర్ 6 పథకాల ప్లకార్డులను ప్రదర్శించారు. థ్యాంక్ యూ సీఎం సార్, మంత్రి నారాయణ గారికి కృతజ్ఞతలు అంటూ నినాదాలు హోరెత్తించారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మహిళా మనులు ముందుకు నడిచారు. కూటమి ప్రభుత్వం పథకాల అమలుపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్టోన్ హౌస్ పేటలోని వినాయకుని గుడి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ కొట్టిన సీఎం చంద్రబాబుకు, నెల్లూరులో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు తెలుగు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో ఏదైతే పార్టీ ఆదేశించిందో దాని ప్రకారం స్త్రీశక్తి కార్యక్రమాన్ని నెల్లూరులో మహిళలు ఎంతో అద్భుతంగా దాదాపు 10,000 పైగా మహిళలతో యాక్చువల్గా చేశారు. నిజంగా వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదైతే సూపర్ 6 ఉందో అది సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా, సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం 1 by 1 చేసుకు మెజారిటీ కంప్లీట్ చేశారు. ఒక సంవత్సరం లోపలే 1-2 కాదు, ప్రభుత్వం రాగానే వెంటనే 3,000 పెన్షన్ 4,000, వికలాంగులకి 6,000, కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి 10,000, బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మేము అనౌన్స్ చేసేదానికి ప్రభుత్వం వచ్చేదానికి మధ్యలో 3 నెలలు ఉంది, ఈ 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానని ప్రభుత్వం రాగానే 7,000 ఇచ్చారు. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు. దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా మహిళా సోదరీమణులకి ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నామో అది రాగానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తామన్నామో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు అకౌంట్లో 67 లక్షల మంది పిల్లలకి వేశారు. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. భారతదేశంలో ఎక్కడ ఇంత మొత్తంలో 33,000 కోట్ల పెన్షన్స్ ఇచ్చింది లేదు. అదేవిధంగా రైతు సోదరులకి వాళ్ళని ఆదుకోవాలని 20,000 ఒక్కొక్కరికి ఇస్తామంటే అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో మొదటి ఇన్స్టాల్మెంట్ మొన్న 65 లక్షల మంది రైతులకు వేశారు. ఇలా ఈరోజు ఈ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి 10 లక్షల కోట్ల అప్పున్నా ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్గా తయారై రాష్ట్రం మొత్తం ఎక్కడ పెట్టినా సూపర్ హిట్ అంటున్నారు. ఇదంతా ఎంతో అనుభవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. దీనికి కూటమి కూడా సపోర్ట్ చేసింది. నెల్లూరు తీసుకుంటే 2014-19లో నేను విద్యాశాఖ మంత్రిని. నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేశాం. కానీ గత ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను ఆపేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్స్, ఏసీ బస్ షెల్టర్స్, టిట్కో హౌసెస్, ఒకటని కాదు ప్రతిదీ ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని అన్నీ టేకప్ చేసి 1 by 1 చేస్తున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో 2014-19 ఏదైతే టేకప్ చేసామో
అన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మహిళలు ఇంత భారీ ఎత్తున అంటే కేవలం ఒక టెలికాన్ఫరెన్స్తో 10,000 మంది యాక్చువల్గా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సూపర్ 6 అండ్ సూపర్ హిట్ కార్యక్రమంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మన మంత్రి గారు చెప్పారు, ఒక కాన్ఫరెన్స్ కాల్తో మహిళలందరూ ఇలా ఒక చోట సమకూడి ప్రతి ఒక్కళ్ళు ర్యాలీ లాగా బయలుదేరి ఈ ఏదైతే సూపర్ 6 ప్రోగ్రామ్ ఉందో అది సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కళ్ళు నిలదీస్తూ నడవటం జరిగింది. యాక్చువల్గా ఇందులో మీరు గమనించినట్టయితే ర్యాలీ జరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ మొహం మీద చిరునవ్వు ఉంది. ఎందుకంటే ఆ బెనిఫిట్స్ అన్నీ పొందారు కదా ఆ మహిళలు. కాబట్టి ఏవైతే తల్లికి వందనం అవ్వచ్చు, లేకుంటే మహిళా రవాణా సౌకర్యం, ఉచిత మహిళా రవాణా సౌకర్యం అయి ఉండొచ్చు, లేకపోతే పెన్షన్ల కార్యక్రమం అయి ఉండొచ్చు, తర్వాత ప్రతి ఒక్కళ్ళకి గృహ కార్యక్రమం అయి ఉండొచ్చు. తద్వారా ఏదైతే మనకి ప్రామిస్ చేశారో మన నాయకులు అది తీర్చారు. ఈ విధంగా మనకి అందరికీ బెనిఫిట్ జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ఆ సూపర్ 6 ఈ సూపర్ హిట్ అని చాలా స్వతంత్రంగా ఇది మన ప్రోగ్రామ్, మనది హిట్ అయింది అన్న దాంతో ప్రతి ఒక్కరిని నిందిస్తూ వచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్.